ఈ బుల్ రన్‌కి మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన టాప్ 5 క్రిప్టో కరెన్సీ చూద్దాం. ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ వరకు మాత్రమే. ఫస్ట్ వన్ వచ్చి బిట్‌కాయిన్ ఆబ్వియస్‌లీ. ఒకవేళ మీరు గాని క్రిప్టోకి గాని కొత్తగా అయ్యి మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది బిట్‌కాయిన్. సో, బిట్‌కాయిన్ అనేది ఫస్ట్ ఎలా వచ్చిందంటే అదొక డిజిటల్ మనీ లాగా వచ్చిందనమాట. సో, కానీ ఇప్పుడు అది స్టోర్ ఆఫ్ వాల్యూకి కన్వర్ట్ అయిపోయింది. సో, మోస్ట్‌లీ దీన్ని స్టోర్ ఆఫ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఒకవేళ బిట్‌కాయిన్ గాని 10% పెరిగిందనుకో మిగతా అన్నీ కూడా ఒక 30%, 40% పెరుగుతుంది. బిట్‌కాయిన్ పడితే మిగతా కూడా పడిపోతుంది. ఒకవేళ మీరు గాని బిట్‌కాయిన్ గాని బిలీవ్ చేయకుండా ఉంటే, మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది బిట్‌కాయిన్‌లోనే. బిట్‌కాయిన్ పెరిగితే అన్నీ పెరుగుతాయి. బిట్‌కాయిన్ పడితే అన్నీ పడిపోతుంటాయి. సో, మీరు చేయాల్సింది బిట్‌కాయిన్. సో, ఒకవేళ మీకు ఎక్కువ ప్రాఫిట్స్ కావాలనుకుంటుంటే, బిట్‌కాయిన్‌లో కొద్దిగా తక్కువ ఇన్వెస్ట్ చేసుకొని మిగతా దాంట్లో కొద్దిగా ఎక్కువ చేసుకోండి. బట్ బిట్‌కాయిన్‌లో మాత్రం పక్కా ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ వచ్చి బిట్‌కాయిన్. అండ్ సెకండ్ వన్ వచ్చి సొలానా. సో, సొలానాగా మీరు చూసుకుంటే సెకండ్ ఎథీరియం కాదు. నా ప్రకారం అయితే సెకండ్ సొలానా. ఇది వచ్చి వన్ ఆఫ్ ద టాప్ క్రిప్టో కరెన్సీస్. అండ్ అందరూ దీన్ని ఎథీరియం కిల్లర్ కూడా అంటుంటారు. ఎందుకంటే సొలానా అనేది చాలా ఫాస్ట్, చాలా రిలయబుల్ ఉంటది. అండ్ ఫీస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎథీరియంతో కంపేర్ చేసుకుంటే. సో, ఈ సొలానా గ్రోత్‌కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ 3 సో, దీని అంతే కాకుండా ఈ మధ్య సొలానా పైన చాలా మీమ్ కాయిన్స్ లాంచ్ అవుతున్నాయి. అండ్ సొలానా ఎకోసిస్టమ్‌లో యాక్టివిటీ అనేది చాలా ఎక్కువుంది. యాక్టివిటీ ఎక్కువున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా టోకెన్ ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్‌కి సొలానాకి మనం ఫీస్ అని పే చేస్తాం కాబట్టి, సొలానా అనేది మీకు పెరుగుతూనే ఉంటుందన్నమాట ప్రైస్. ఫీ పెరిగే కొద్దికి. సో, అంతే కాకుండా ట్రంప్ కూడా రీసెంట్‌గా ఒక మీమ్ కాయిన్ రిలీజ్ చేశాడు కదా! ట్రంప్. అది కూడా లాంచ్ చేసింది సొలానా ఎకోసిస్టమ్ పైనే. అండ్ అంతే కాకుండా సొలానా చాలా మంచి లాంచ్ ప్యాడ్స్ కూడా క్రియేట్ చేశారు జూపిటర్ వాళ్ళైతే. ఎవరైనా లాంచ్ చేయాలనుకున్నా కానీ లిటరల్లీ వితిన్ 1 అవర్ వాళ్ళ యొక్క టోకెన్ వాళ్ళైతే లాంచ్ చేయొచ్చు. అండ్ సొలానాలో చాలా ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ అయినాయన్నమాట. డిఫై ప్లాట్‌ఫార్మ్స్ కానీ, పర్పెచువల్ చాలా డీప్ ఇన్‌ఫ్రాస్ చాలా అయితే బిల్డ్ అయినాయి. సో, మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్లాట్‌ఫార్మ్ చూసుకుంటే అన్నీ సొలానా మీద బిల్డ్ అయినాయి కాబట్టి, ఇది చాలా ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంది. అండ్ అంతే కాకుండా ఈ సొలానా అనేది బిల్డ్ చేసింది అమెరికన్స్. ఒకవేళ గాని రేపు మనకు తెలిసిందే ట్రంప్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ అవుతున్నాడు కదా! ఆయన వెంటనే క్రిప్టో రిజర్వ్ గాని ఓకే అయితే దాంట్లో ఫస్ట్ యాడ్ చేసేది సొలానా. ఫస్ట్ బిట్‌కాయిన్ యాడ్ చేస్తారు. తర్వాత సొలానా యాడ్ చేస్తారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి స్వీ ఇలాంటివి. సో, సొలానా అయితే పక్కా ఉంటది. అండ్ సొలానా మీద చాలా ఆడిట్స్ జరిగాయి. అండ్ మీరు ఇమాజిన్ చేసుకోండి లైక్ ట్రంప్ కాయిన్ రిలీజ్ చేసే ముందు చాలా ఆడిట్ చేశారనమాట. సొలానాలో దేంట్లో రిలీజ్ చేయాలనేసి. లాస్ట్‌లో సొలానా ఫైనలైజ్ చేసి మరి దీంట్లో డిప్లాయ్ చేశారు. సో, ట్రంప్ కాయిన్ రిలీజ్ అంటే ఇంక అర్థం చేసుకోండి. ట్రంప్ గ్యారంటీ సొలానాకైతే క్రిప్టో రిజర్వ్‌లో అయితే యాడ్ చేస్తాడు. సో, ఒకవేళ లీగల్ అయిందనుకోండి. ఒకవేళ క్రిప్టో లీగల్ అయితే చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదొచ్చి ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్వీ. సో, ఇదొచ్చి రీసెంట్‌గా 1 ½ ఇయర్ బ్యాక్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని వచ్చి బిల్డ్ చేసింది ఫేస్‌బుక్ ఎంప్లాయీస్. సో, మీకు గాని గుర్తుంటే ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ ఒక క్రిప్టో కరెన్సీని బిల్డ్ చేశారనమాట. ఒక కరెన్సీ డైమ్ అనేసి. అండ్ దాన్నైతే వాళ్ళు డిస్బాండ్ చేశారు. డ్యూ టు లైక్ రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల దాన్ని డిస్బాండ్ చేశారు. సో, ఆ టీమే 2 టీమ్స్‌గా డివైడ్ అయిపోయి ఒకరేమో యాప్టోస్ క్రియేట్ చేశారు. ఇంకొకటి స్వీ క్రియేట్ చేశారు. కానీ స్వీ అనేది చాలా పాపులర్ అయింది యాప్టోస్‌తో పోల్చుకుంటే. అండ్ స్వీ వచ్చి బిల్డ్ చేసింది మూవ్ లాంగ్వేజ్ పైన. దీన్ని బిల్డ్ చేసింది వన్ ఆఫ్ ద స్వీ కో ఫౌండర్స్. సో, ఆ మూవ్ లాంగ్వేజ్ కనిపెట్టింది వన్ ఆఫ్ ద కో ఫౌండర్స్ అనమాట. సో, స్వీ యొక్క మేనేజ్మెంట్ చాలా బావుంటది. మీరు గాని చూసుంటే. అండ్ చాలా టాలెంటెడ్. సో, వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళు ఎస్పెషల్లీ గేమింగ్ అని చాలా పెద్ద ఇండస్ట్రీ. ఒకవేళ ఆ గేమింగ్ వాళ్ళందరిని గాని, మనం గాని వెబ్3లోకి ఆన్‌బోర్డ్ చేస్తే, ఈ వెబ్3 ఎకోసిస్టమ్‌లో ట్రాన్సాక్షన్స్ కానీ, యాక్టివిటీ చాలా ఎక్కువ పెరుగుతుంది. సో, వీళ్ళు దాని మీద చాలా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. అంతే కాకుండా స్వీ ప్లే అని ఒక డివైస్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఫ్యూచర్‌లో. లైక్ ఆల్రెడీ నేనైతే బై చేశాను దీన్ని. ఇదైతే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు కావాలంటే. సో, దీన్ని చేసుకుంటే దీంట్లో అన్ని వెబ్3 గేమ్స్ కూడా ఆడుకోవచ్చనమాట. సో, వెబ్3లో ప్లస్ పాయింట్ ఏందంటే మీ అసెట్‌ని మీరు ఓన్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఎక్కువ ఆడేవాడిని ఒకప్పుడు. సో, దాంట్లో నేను థౌసండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి నేను గన్స్ అని కొనేవాడిని. సో, ఇప్పుడు నేను గేమ్ ఆడట్లేదు. ఆ గన్ నేను సెల్ కూడా చేయలేను. నేను పెట్టిన మనీ మొత్తం వేస్ట్ అయిపోయింది. అండ్ ఆ అసెట్ అయితే నేను ఓన్ చేసుకోలేదు కదా! ఒకవేళ నేను గాని వెబ్3లో ఏం చేయొచ్చంటే మీరు ఆనందంగా ఆడుకోండి. మళ్ళా మీ అసెట్స్ మీరు అటు సెల్ చేసుకోవచ్చు వేరే ప్లేయర్స్‌కి మనీకి. ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా రేర్ అయితే మీరు దాన్ని ఎక్కువ మనీకి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఎంగేజింగ్ ఉంటుందన్నమాట గేమింగ్ అనేది. సో, వెబ్3లో బేసికల్లీ మీరు అసెట్స్ అనేది ఓన్ చేసుకుంటారనమాట. సో, దానివల్ల స్వీ అనేది నాకు తెలిసి ఇప్పుడు అవన్నీ గాని ఆన్‌బోర్డ్ చేయగలిగితే, ఈ యాక్టివిటీ మొత్తం గాని బాగా ఎక్కువ మంది ప్లేయర్స్ తీసుకురాగలిగితే, వీళ్ళు స్వీ అనేది చాలా ఎక్కువ రైజ్ అవుతుంది. అండ్ స్వీ అనేది ప్రస్తుతానికి $4.83 అంటే ఒక్కటొచ్చి 4.83 అండ్ కొత్తగా ఎక్కువ క్రిప్టోలో ఎలా ఉంటారంటే తక్కువ ప్రైస్ లేదంటే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు క్రిప్టోలో మీరు 1,00,000 పెట్టినా గాని 1 బిట్‌కాయిన్ రాదు. బట్ స్వీలో మీరు $5 పెడితే మీకు ఒక కాయిన్ అనేది వచ్చేస్తది కదా!
సో, ఎక్కువ మంది అలా ఆలోచిస్తారనమాట. తక్కువలో ఏముందని చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్వీ అనేది చాలా ప్రామిసింగ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంది. ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఇదైతే మంచి గ్రో అవుతుంది. దీని పొటెన్షియల్ వచ్చి ఆల్మోస్ట్ $30 దాకా వెళ్ళొచ్చు ఒక్కొక్కటి. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. అండ్ అంతే కాకుండా స్వీలో చాలా ప్రొడక్ట్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. లైక్ వన్ ఆఫ్ ద స్వీలాండ్ అనేది చాలా, చాలా పెద్ద డిఫై ప్రోటోకాల్ నౌ ప్రస్తుతానికైతే. ఇలా మంచి మంచి యాప్స్ అన్ని దీంట్లో బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే మన క్రిప్టోలో వెబ్ 2 వాళ్ళని వెబ్ 3 తీసుకురావడం. సో, వెబ్ 3 అనేది చాలా కాంప్లికేటెడ్ ఉంటది. మీకే అర్థమై ఉంటది వచ్చుంటే. సో, దీన్ని ఈజీగా చేయడానికి వీళ్ళు చాలా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రిప్టో వాలెట్ గాని క్రియేట్ చేసుకోవాలనుకోండి. మీరు ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్‌గా క్రియేట్ చేసుకోవచ్చని కాదు. ఫస్ట్ మీరు సీడ్ వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ సీడ్స్ అక్కడ రాసి పెట్టుకోవాలి. ఇంత పెద్ద ప్రాసెస్ కదా! సో, ఇవన్నీ లేకుండా వీళ్ళు జేకే సింక్ అని కూడా తీసుకొచ్చారనమాట. సో, దాంట్లో ఏం చేయొచ్చంటే జేకే లాగిన్. సో, దాంట్లో ఏం చేయొచ్చంటే మీరు డైరెక్ట్‌గా గూగుల్ యూజ్ చేసుకొని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చాలా మంచి ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు వీళ్ళైతే. వీళ్ళైతే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద ఫస్ట్ అండ్ డెవలపర్ ఎక్స్‌పీరియన్స్ కూడా. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఎథీరియం నా ప్రకారం అయితే. సో, ఎథీరియంలో ఇప్పుడు యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఫీజ్ అనేది ఎక్కువ ఉంటది. అండ్ ట్రాన్సాక్షన్ స్పీడ్ కూడా చాలా స్లో ఉంటది. సో, దీనివల్ల చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఎథీరియం ఎందుకు ఇంకా ఉందంటే లేయర్ 1, లేయర్ 2 వల్ల. సో, ఎథీరియం పైన చాలా లేయర్ 1, లేయర్ 2 బిల్డ్ అయినాయి. సో, అవి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి ఎథీరియం అయితే పెరుగుతుంది. సో, అవన్నీ ఉన్నంత వరకు ఇది కూడా పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఎథీరియం ఈస్ లైక్ వన్ ఆఫ్ ద ఓజీస్. సో, ఇప్పటికైతే ఇదైతే పడిపోదు. బట్ కానీ ఇది సోలనా అంత గ్రో అవ్వకపోవచ్చు. బట్ సోలనా, స్వీ అయితే దీంట్లో మంచిగా గ్రో అవుతాయి. ఇదైతే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఇదైతే. నేనైతే నా పోర్ట్‌ఫోలియో చాలా తక్కువ ఉంటది ఎథీరియం. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫ్యూచర్‌లో ఏదైనా మంచి అప్డేట్స్ వదిలితే ఇది కూడా మంచి పెర్ఫార్మ్ చేస్తది. ఎథీరియంలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే ఇది స్లో అండ్ ఫీజ్ ఎక్కువ. ఈ 2 గనుక క్రాక్ చేస్తే ఫ్యూచర్‌లో ఇది చాలా బాగా గ్రో అవుతుంది. లిటరల్లీ లైక్ మేబీ సోలానా స్పీక్ కన్నా ఎక్కువ ఇంకా ఇంకా బాగా పెర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటది. బట్ కానీ అది అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. లెట్స్ సీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి నా ఒపీనియన్‌లో హెడేరా. సో, ఇదొచ్చి ఆల్మోస్ట్ రీసెంట్‌గా చూస్తే 3 మంత్స్‌లోనే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చింది. 0.04 ఉండే అనమాట ట్రేడ్ అవుతుండే. ఇప్పుడు 0.3కి అయితే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో, ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రియల్ వరల్డ్ అసెట్‌ని టోకెనైజేషన్ చేస్తారు. అంటే దాని అర్థం ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది కాలిఫోర్నియాలో. ఆ బిల్డింగ్‌ని వీళ్ళు టోకెనైజేషన్ చేస్తారు. ఒక బిల్డింగ్ అంటే ఇప్పుడు బ్లాక్ చైన్‌లో యాడ్ చేస్తారు. ఇప్పుడు ఆ బిల్డింగ్‌ని మీరు వేరే వాళ్ళకి సెల్ చేయొచ్చు. ఆ టోకెన్ ఎవరిదైతే ఉంటదో వాళ్ళు ఆ బిల్డింగ్‌ని ఓన్ చేసినట్టనమాట. సో, అలానే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ మీరు ఓన్ చేసుకోవాలనుకున్నారు. లైక్ 1% ఆర్ 2%. రియల్ వరల్డ్‌లో మనకది పాసిబుల్ కాదు కదా! బట్ కానీ టోకెనైజేషన్ అయిందనుకో, మీరు దాన్ని అలా కూడా చేసుకోవచ్చు. బిల్డింగ్ ఒకటే కాదు. మీరు మీ ఏదైనా గాని లైక్ స్టాక్స్ గాని, లైక్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ బైక్స్ గాని, కార్స్ గాని ఏదైనా టోకెనైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టోకెన్ ఎవరి దగ్గరైతే ఉంటదో వాళ్ళు ఆ అసెట్‌ని ఓన్ చేసినట్టు. లైక్ మన ఇంటి పత్రాలు అలా. ఆ ఇంటి పత్రాలు ఎవరి పేరు మీద ఉంటదో అది వాళ్ళదే కదా! సో, అలానే ఇక్కడ కూడా వర్క్ అవుతూ ఉంటుంది. బట్ కానీ ఇంటి పత్రాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ డమ్మీవి ఇలా ఫేక్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు చాలామంది. బట్ కానీ ఈ క్రిప్టో వరల్డ్‌లో అదనేది జరగదు. ఎందుకంటే ఇది చాలా అథెంటిక్ ఉంటది. అండ్ దీన్ని డూప్లికేట్ చేయడం చాలా కష్టం ఉంటుందన్నమాట. సో, ఆ బ్లాక్ చైన్‌లో ఎవరి పేరైతే ఉంటదో ఆ అసెట్ వాళ్ళదే సొంతం. సో, వీళ్ళు ఇదైతే దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇది చాలా బాగా హిట్ అయింది ఆల్రెడీ. సో, ఇంకా అది పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ ఫ్యూచర్ మొత్తం టోకెనైజేషనే కాబట్టి, ఒకవేళ అలా టోకెనైజేషన్ అయితే మాత్రం ఫస్ట్ ఈ టోకెనే మంచిగా పర్ఫార్మ్ చేస్తది. సో, అదండి వీడియో. ఇవొచ్చి టాప్ 5 కాయిన్స్. ఈ వీడియో చూసి మాత్రం మీరైతే ఇన్వెస్ట్ చేయకండి. బాగా రిసర్చ్ చేసి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర మీ సలహా తీసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయండి. Hey everyone, this is Manki. If you're liking our videos, please do like, share, and subscribe. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.